Hello all, welcome to AMDB. Let's start Daku Maharaj review starring Balakrishna, Pragya Jaiswal, Shraddha Srinath and Bobby Deol. Directed by Bobby Colli and produced by Sitara Entertainments. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఎలా ఉంది అంటే మూవీ నాకైతే పెద్దగా నచ్చలేదు. నచ్చకపోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి, అవి మాట్లాడుకుందాం, కొంచెం ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం. సో రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. ఎవరైతే మూవీ చూద్దాం అనుకుంటున్నారో వాళ్ళు రివ్యూ వీడియో ఇక్కడితోటే చూడడం ఆపేయండి, ఎందుకంటే కొంచెం స్టోరీ ఇన్డెప్త్ అనాలిసిస్ చేసుకుంటూ మాట్లాడాల్సి వస్తుంది. అందుకే ఎవరైనా మూవీ చూద్దాం అనుకుంటే వాళ్ళకి ఆ ఎగ్జైట్మెంట్ మిస్ అవ్వద్దని చెప్తున్నాను. మీరు మూవీ చూశాక మళ్ళీ వచ్చి ఈ నెక్స్ట్ పార్ట్ చూసుకోవచ్చు. సో లెట్ స్టార్ట్ ఇన్డెప్త్ రివ్యూ. ఈ మూవీ స్టోరీ లైన్ సేమ్ ప్రీవియస్ బాలకృష్ణ మూవీస్ ఎలా అయితే ఉంటాయో అలానే ఉంటుంది, కొత్తగా ఏముండదు. ఒక ఏరియాలో ప్రజలు బాధపడుతుంటారు ఒక ఇష్యూ మీద, బాలయ్య బాబు వెళ్ళి ఆ ఇష్యూని సాల్వ్ చేస్తాడు. మధ్యలో ఫ్యామిలీ సెంటిమెంట్ ఒకటి యాడ్ అవుతుంది. సేమ్ అదే స్టోరీ లైన్, కొత్తగా ఏం లేదు. సో ఇందులో కొత్తగా వాళ్ళు ఏం ట్రై చేశారంటే లొకేషన్స్ అండ్ సినిమాటోగ్రఫీ టేకింగ్ ఇది కొంచెం కొత్తగా ట్రై చేశారు. అయినా కూడా అంతగా ఎక్కదు అది మనకి. బాలయ్య బాబు మూవీస్లో మనం లాజిక్స్ వెతకొద్దు అసలు యాక్చువల్లీ, ఎందుకంటే బాలయ్య బాబుకి సెట్ ఆఫ్ ఫ్యాన్స్ ఉంటారు. ఆ ఫ్యాన్స్ కోసమే మెయిన్గా బాలయ్య బాబు మూవీస్ తీస్తూ ఉంటారు. మూవీ లవర్స్, ప్యూర్ మూవీ లవర్స్ ఎవరైతే సినిమా స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే వీటి కోసం వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి డెఫినెట్లీ ఈ మూవీ నచ్చదు. ఎవరైతే బాలయ్య బాబు ఫ్యాన్స్ ఉంటారో, డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళకే బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఎవ్రీ బాలయ్య సీన్ ఒక ఎంట్రీలా ఉంటుంది. ప్రతిసారి ఒక బీజిఎంతో బాలయ్య బాబు వస్తుంటారు. సో సినిమా మొత్తం అలాగే ఉంటుంది, రన్ అవుతూ ఉంటుంది. బాలయ్య బాబు రావడం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎలివేషన్స్ లేపడం, బాలయ్య బాబు కోపం వచ్చినప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బాలయ్య బాబు కొడుతున్నప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అన్ని స్లో మోషన్ షాట్స్, బాలయ్య బాబు ఎవరినైనా కాపాడదామని వెళ్ళినప్పుడు అప్పుడు ఒక స్లో మోషన్ షాట్, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇలా కంటిన్యూస్గా బాలయ్య బాబుని లేపే సీన్సే ఉంటాయన్నమాట. ఎవ్రీ సీన్ బాలయ్య బాబుని లేపేటట్టే ఉంటుంది. సో ఇందువల్లనే నాకు అంత నచ్చలేదు. మేబీ బాలయ్య బాబు డై హార్డ్ ఫ్యాన్స్ అండ్ ఇలాంటి ఎలివేషన్స్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ నచ్చొచ్చు. మెయిన్గా ఈ మూవీలో బ్లండర్ మిస్టేక్ ఏముందంటే వీళ్ళు లొకేషన్స్ చాలా సినిమాటిక్ లిబర్టీ వాడి ఎక్కువ చూపించేశారు. ఎలా అంటే ఈ సినిమా స్టోరీ మదనపల్లిలో జరుగుతుంది. ఒక పార్ట్ ఆఫ్ స్టోరీ మదనపల్లి, చిత్తూరు డిస్టిక్లో మదనపల్లి ఊర్లో జరుగుతుంటుంది. మదనపల్లి అని చెప్పి మనకి ఊటీ, కొడైకెనాల్ లొకేషన్స్ చూపిస్తారు. మదనపల్లికి ఆ లొకేషన్స్కి అసలు సంబంధమే ఉండదన్నట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ చంబల్ ఏరియాలో పార్ట్ జరుగుతుంది. చంబల్ ఏరియా అని చెప్పేసి మనకి మొత్తం డెజర్ట్ చూపిస్తారు. చంబల్ ఏరియా అంటే మనకి జనరల్గా కొండలు, డాకుస్ జరిగేవి, అడవి, కొండలు ఇలా చూపిస్తారు కదా. మనకి ఇక్కడ డెజర్ట్ చూపిస్తారు, డైరెక్ట్ రాజస్థాన్ డెజర్ట్ చూపిస్తారు. అసలు దానికి దీనికి సంబంధమే ఉండదు. చాలా లిబర్టీ తీసుకున్నారు ఈ సినిమాలో లొకేషన్స్ మీద. సో అది సర్ప్రైజింగ్లీ చాలా వియర్డ్ అనిపిస్తుంది. లొకేషన్స్ అట్లా ఎట్లా చూస్ చేసుకున్నారు, ఆ పేరు, ఆ ఊరి పేరు ఎందుకు అలా వాడుకున్నారు, ఆ లొకేషన్స్ ఎందుకు అలా చూపించారు, ఇది చాలా షాకింగ్ ఉంటుంది మూవీలో చూసేటప్పుడు. బాలయ్య బాబు మూవీలో సింహం, మ్యాన్షన్ హౌస్, కింగ్ ఈ డైలాగ్స్ యూజ్ చేయడం చాలా కామన్ అయిపోయింది. ఎవ్రీ మూవీలో ఒక సింహం డైలాగు, ఒక మ్యాన్షన్ హౌస్ డైలాగు, ఒక కింగ్ డైలాగు, ఇలా ప్రతి మూవీలో పెట్టేస్తుంటే చాలా ఇరిటేటింగ్గా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మన పెద్ద హీరోల సినిమాలు ఎలా ఉంటాయంటే వాళ్ళ ఆపోజిట్ సైడ్ ఎవరైతే ఉంటారో అంటే విలన్స్ ఉంటారో వాళ్ళ కోపం వచ్చినప్పుడు హీరోని తిట్టడం మానేసి పొగుడుతున్నట్టు ఉంటాయి డైలాగ్స్. ఎలా అంటే ఈ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. బాలయ్య బాబు ఒక ఇంటికి వస్తాడు, ఆ ఇంటికి సెక్యూరిటీ లాగా వస్తాడనమాట. అలా సెక్యూరిటీ లాగా వచ్చినప్పుడు విలన్కి ఒకరు ఇలా వచ్చారని తెలిస్తే ఆ విలన్ చెప్పే డైలాగ్ ఏంటంటే, ఎవడ్రా వాడు శివుడి పక్కన నందిలా ఉన్నాడు ఆ ఇంటికి అని అంటాడు. అంటే జనరల్గా వాడికి ఆపోజిట్ కదా, విలన్కి ఆపోజిట్ బాలయ్య. శివుడి పక్కన నందిలా అనే కంపారిజన్ ఏంటి అసలు, ఆ డైలాగ్ ఏంటి విలన్ నుంచి? వాడెవడరా నాకు అడ్డం వచ్చేది, వాడెవడరా ఇలా ఉండాలి. ఎవడాడు అనుకుంటే ఇట్లుండాలి. శివుడి పక్కన నందిలా, రాముడి పక్కన లక్ష్మణుల్లా, ఈ దేవుడితోటి కంపేర్ చేసే అదేంటి అసలు? చాలా
చాలా ఇరిటేటింగ్‌గా ఉంటది. అలా అలా ఒక క్యారెక్టర్ మాట్లాడుతుంటే. ఇట్లా ఓవర్ బిల్డప్స్ ఉంటాయన్నమాట. మొత్తం ఓవర్ బిల్డప్స్ అసలు. ఇంకా ఈయననే దేవుడు, ఈయననే అందరిని కాపాడేది. బాలయ్య బాబు కొన్ని సీన్స్‌లో కొంతమందికి ట్రైనింగ్ ఇస్తాడు. ఫైటింగ్ ఎట్లా చేయాలి, గన్స్ ఎలా కాల్చాలి, ఇలా ట్రైనింగ్ ఇస్తాడు. ట్రైనింగ్ ఎలా ట్రైనింగ్ ఇవ్వాలంటే ఈయనకి ఫస్ట్ వచ్చుండాలి కదా బాలయ్య బాబుకి. బాలయ్య బాబుని మనకి ఇంజినీర్ లాగా చూపిస్తాడు ఒక క్యారెక్టర్‌లో. ఇంజినీర్ అంటే సివిల్ ఇంజినీర్. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కాదు, సివిల్ ఇంజినీర్. డ్యామ్స్ కట్టడం, ఇల్లులు కట్టడం అలా ఆ క్యారెక్టర్‌లో చూపిస్తాడు. కట్ చేస్తే బాలయ్య బాబు ఫ నేర్చుకోవడం కాదు, డాకు అవుతాడు. డాకు అయ్యి ఈ గన్ను పేల్చడం నేర్చుకోవడం కాదు, నేర్పిస్తాడు. ఇది ఇంత ఫన్నీ ఉంటదసలు ఇట్లా ఇలా చూపిస్తే. చాలా ఉన్నాయి ఇట్లాంటివి. ఈ మూవీలో క్యారెక్టర్‌ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఒక స్పెషల్ ఎఫెక్ట్ టెక్స్ట్ వాడుతుంటారనమాట. అంటే ఎలా అంటే మనకి 'పుష్పలో' మెయిన్ క్యారెక్టర్స్‌ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఇలా క్యారెక్టర్ ఎంట్రీలో క్యారెక్టర్ ఇలా ఆగిపోతది. ఎనకాల నుంచి వాళ్ళ పేర్లు వస్తుంటాయనమాట. ఇది ఇది ఈ క్యారెక్టర్ పేరు అని చెప్పేసి ఇలా మనకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. సేమ్ అలానే ఇందులో కూడా ఉంటది. 'పుష్పలో' ఇంట్రడ్యూస్ చేసిన క్యారెక్టర్స్ అన్నీ 'పుష్ప' స్టోరీని రన్ చేయడానికి వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటాయి అనమాట. అంటే ఎలా అంటే జాలిరెడ్డి బ్రదర్స్‌ని ఇంట్రడ్యూస్ చేస్తారు. జాలిరెడ్డి, కొండారెడ్డి వీళ్ళని ఈ బ్రదర్స్‌ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆ బ్రదర్స్ వల్లనే మూవీ రన్ అవుతూ ఉంటుంది. ఆ బ్రదర్స్ వాళ్ళే స్టోరీని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. మళ్ళీ గోవిందప్ప అని చెప్పేసి ఒక పోలీస్‌ని ఇంట్రడ్యూస్ చేస్తారు 'పుష్ప' సినిమాలో. ఆ పోలీస్ క్యారెక్టర్ కూడా చాలా హెల్ప్ అవుతుంది మూవీ రన్ అవ్వడానికి. సో అది ఓకే. క్యారెక్టర్స్‌కి ఇంపార్టెన్స్ ఉండి క్యారెక్టర్ నేమ్స్ వేయడం ఓకే. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్‌కి ఏసేస్తారు అలా. అసలు ఆ క్యారెక్టర్ మనకు అర్థం కూడా కాదు. ఆ క్యారెక్టర్ ఒకటి ఉందని తర్వాత. మెల్లమెల్లగా స్టోరీ ఎళ్తుంటే ఆ క్యారెక్టర్ ఒకటి ఉంది. ఈ క్యారెక్టర్ వల్ల ఈ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఇది అలా ఏముండదు. జస్ట్ ఏదో ఎయ్యాలి, ఒక స్పెషల్ ఎఫెక్ట్ ఉండాలి అన్నట్టు వాడారు తప్ప అన్నెసెసరీ ఎఫెక్ట్స్ అదంతా. అన్నెసెసరీ ఎఫెక్ట్ యూజ్ చేశారు. అది చాలా క్రింజ్ అనిపించింది నిజంగా. ఇందులో ఒక సీన్ ఉంటది. ఎలా ఉంటదంటే ప్రీవియస్ 'బాలయ్య బాబు' మూవీలో ఇలాంటి సీన్ ఆల్రెడీ ఉంటాయన్నమాట. అట్లాంటిదే సేమ్. విలన్స్ ఆపోజిట్‌లో కూర్చుంటారు. బాలయ్య బాబు ఇక్కడ కూర్చొని చెప్తుంటాడు. డైలాగ్ చెప్తుంటాడు. మనకి జనరల్‌గా బాలయ్య బాబు నేనిది, నేను డాక్టర్‌ని, డాక్టర్ అయితే నేను డాక్టర్‌ని, డాక్టర్ ఇది, లేకపోతే నేను పోలీస్‌ని, పోలీస్ అంటే ఇది, అట్లాంటిదే ఒక డైలాగ్ అనమాట. ఏం డైలాగ్ తెలుసా అది? బాలయ్య బాబు ఇంజినీర్ ఈ సినిమాలో. ఒక క్యారెక్టర్ ఇంజినీర్ క్యారెక్టర్. ఇంజినీర్ అంటే ఆకాశం నుండి గంగని భూమికి దింపినోడంట. ఈ ఇంజినీర్ అంటే ఆకాశం నుండి గంగని భూమి మీదకి దింపిన భగీరథుడు. సారీ, భగీరథుడు లాంటివాడంట. ఇంజినీర్ అంటే అలా భగీరథుడితో కంపేర్ చేసి చెప్పారు. అంటే ఈ ఏమన్నా అసలు లాజిక్ ఉందా? ఏమన్నా సెన్స్ ఉందా అసలు ఆ డైలాగ్‌లా? చాలా నవ్వొచ్చింది ఆ డైలాగ్ వచ్చినప్పుడు. ఇంజినీర్ అంటే భగీరథుడు అనమాట అనిపించింది. సివిల్ ఇంజినీర్ కాబట్టి మనకి అలా ఆ డైలాగ్ వచ్చింది. మరి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయితే ఏ డైలాగ్ వచ్చేదో. సో ఇట్స్ వెరీ ఫన్నీ. ఇలాంటి చాలా ఎఫెక్టివ్‌గా, చాలా పవర్‌ఫుల్‌గా రాద్దాం అనుకున్నారు ఈ డైలాగ్‌ని. ఇంజినీర్ అంటే ఇది అని చెప్పి రాద్దాం అనుకున్నారు కానీ అది టర్న్డ్ ఔట్ వెరీ ఫన్నీ. వెరీ ఫన్నీ. సినిమాలో నేను ఇంకోటి ఏం అబ్జర్వ్ చేశానంటే ఈ సినిమాలో హెవీ క్లోజప్ షాట్స్ వాడారు. ప్రతి క్యారెక్టర్ డైలాగ్ చెప్తుంటే చాలా క్లోజప్ షాట్స్ పెట్టి షూట్ చేయడం. ఏదన్నా నీళ్ళు కింద పడితే కిందని ఆ వాటర్ డ్రాప్లెట్స్‌ని హెవీ క్లోజప్ షాట్స్ ఎయ్యడం. ఇలా చాలా క్లోజప్ షాట్స్, అన్నెసెసరీ క్లోజప్ షాట్స్. అసలు ఆ క్లోజప్ షాట్స్ ఎయడం వల్ల మనకి ఒక 2-3 సెకండ్స్ వేస్ట్ అయిపోతది ఫుటేజ్. ఈ క్లోజప్ షాట్స్, స్లో మోషన్ షాట్స్, చాలా స్లో మోషన్ షాట్స్ ఉంటాయి. బాలయ్య బాబు ఎంట్రీలనే కాదు, నార్మల్‌గా కూడా ఇప్పుడు ఎవరైనా విలన్స్ ఒక క్యారెక్టర్‌ని చేజ్ చేస్తుందనుకోండి, అక్కడ స్లో మోషన్ షాట్. వాళ్ళ కాళ్ళు, వాళ్ళు ఉరకడం, వాళ్ళు వెనకాల తిరిగి చూడడం, ఇలా స్లో మోషన్ షాట్స్. అవి ఈ స్లో మోషన్ షాట్స్, హెవీ క్లోజప్ షాట్స్, ఇలా వీటికే రన్ టైం ఎక్కువ తింది సినిమాలో. సో మనకి చాలా డ్రాగ్ చేసినట్టు, ల్యాగ్ అయినట్టు ఆ ఫీలింగ్ ఉంటదనమాట సినిమా చూస్తున్నంత సేపు. ఇంకొకటి ఫన్నీగా ఉండేది ఏంటంటే కలర్ గ్రేడింగ్.
ఈ మూవీ కలర్ గ్రేడింగ్ ఎలా ఉంటదంటే, ఒక హాలీవుడ్, కొరియన్ మూవీ ఇలా ఈ మూవీ చూస్తున్న ఫీల్ వస్తుందనమాట కలర్ గ్రేడింగ్. ఆ కలర్ గ్రేడింగ్ అలా ఎందుకు వాడారో కూడా అర్థం కావట్లేదు అసలు. నార్మల్‌గా బాలయ్య బాబు మూవీస్‌కి ఉండే కలర్ గ్రేడింగ్ కాదు ఇది. డెఫినెట్‌లీ కొంచెం కొత్తగా ట్రై చేద్దాం, హాలీవుడ్ లుక్ ఇయ్యాలని చెప్పేసి, కావాలని చెప్పి కలర్ గ్రేడ్ చేసినట్టు ఉంటదనమాట. అవసరం లేదు మూవీకి. అవసరమైతే బావుంటుంది. ఈ మూవీకి అవసరం లేదు. అంత కలర్ గ్రేడింగ్ అవసరం లేదు. కళ్ళు ఇలా నొప్పిలేస్తాయి ఆ స్క్రీన్ చూస్తున్నంతసేపు ఆ కలర్ గ్రేడింగ్‌కి. అలా ఉంటదనమాట. ఈ మూవీ గురించి మాట్లాడితే ఈ చాలా ఉంటాయి మాట్లాడుకోవడానికి. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇందులో మిస్టేక్ లాగానే కనిపిస్తుంది. ఎస్పెషల్లీ కంప్లీట్ మూవీ లవర్స్‌కి, బాలయ్య బాబు ఫ్యాన్స్ కాకుండా కంప్లీట్ మూవీ లవర్స్‌కి, ఎవరైతే స్టోరీ, స్క్రీన్ ప్లే, యాక్టింగ్, పర్ఫార్మెన్సెస్ దీని గురించి వెళ్దాం అనుకున్న వాళ్ళకైతే ఎవ్రీ ఫ్రేమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక మిస్టేక్, ఒక కంప్లైంట్ లాగా ఉంటుంది. సో మరీ డీప్గా ఇంకా నేను వెళ్ళదలుచుకోలేదు. టెక్నికాలిటీస్ ఎలా ఉన్నాయంటే, టెక్నీషియన్స్ ఎలా వర్క్ చేశారు అంటే, తమన్ బీజిఎం బాగుంది. బట్ రెండు బీజిఎమ్స్ ఉంటాయి ఈ సినిమాలో. ఆ 2 బీజిఎమ్స్‌ని తిప్పి కొడుతుంటాడు. ఆ బీజిఎమ్స్ బాగున్నాయి. కాకపోతే సినిమా అంతా ఆ 2 బీజిఎమ్సే వినిపియడం వల్ల కొంచెం లౌడ్ అండ్ హెవీ అనిపిస్తుందనమాట. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ చాలా డిఫరెంట్‌గా ట్రై చేద్దాం అంటున్నారు. కానీ అది ఈ మూవీకి అయితే అవసరం లేదు. డెఫినెట్‌లీ అవసరం లేదు. డైరెక్షన్ బాబీ కొల్లి. అసలు ఈ సినిమా తీయడానికి పెద్దగా డైరెక్షన్ స్కిల్స్ ఏం అవసరం లేదు. ఇంతకుముందు ప్రీవియస్ బాలయ్య బాబు సినిమాలు చూస్తే సరిపోతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే సినిమా ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది, హీరో విలన్ కన్ఫ్రంటేషన్ ఎలా ఉంటుంది, హీరోకి లవ్ ట్రాక్ ఉంటే ఎలా ఉంటుంది, ఇదంతా ఆల్రెడీ బాలయ్య బాబు మూవీస్ ఎలా ఉంటాయో అలాగే ఉంటుంది. ఇందులో కొత్తగా డైరెక్టర్ క్రియేట్ చేసింది ఏం లేదు. ఇంకా ఎడిటింగ్, ఈ స్క్రీన్ ప్లే ఇవన్నీ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఈ మూవీకి. నా ఒపీనియన్. సో అంతే. ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అంటే నాకు నచ్చలేదు. బాలయ్య బాబు డై హార్డ్ ఫ్యాన్స్కి నచ్చొచ్చు, అది కూడా నేను గ్యారంటీ ఇవ్వలేను. నేను థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు రివ్యూస్ తీసుకుంటారు. ఆ రివ్యూస్ దగ్గర మాత్రం నేను చాలామంది పాజిటివ్గా చెప్పడం విన్నాను. మేబీ నచ్చొచ్చు కావచ్చు, అయితే కొంతమంది ఉంటారు కావచ్చు ఈ మూవీ నచ్చిన వాళ్ళు. నాకైతే నచ్చలేదు. సో దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు AMDB. థ్యాంక్ యూ.